వస్తాయి. ఈ మధ్యకాలంలో ఆర్బిట్రేషన్ అనేటటువంటి దానికి బాగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఒక 4-5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో ఈ ఆర్బిట్రేషన్ అనేటటువంటి ఒక పదం విపరీతంగా ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఆర్బిట్రేషన్ అంటే ఏంటి అంటే ఆర్బిట్రేషన్ అనేటటువంటిది ఒక ఇంగ్లీష్ పదం. దాన్నే మన తెలుగులో మధ్యవర్తిత్వం అనేటటువంటి ఒక పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ మధ్య కాదు, చాలా సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ అండ్ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చు. ఈ యాక్ట్ ప్రకారంగా ఏంటి అసలు యాక్ట్ని తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ఇవాళ ఏదో ఒక రకమైనటువంటి ప్రాపర్టీ ఆస్తులు, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, లేదు రకరకాల విషయాలలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు తలెత్తినప్పుడు మనం ఒక అడ్వకేట్ పెట్టుకొని కోర్టులలో దావాలు వేయటం అనేది జరుగుతుంది. ఈ కోర్టులలో దావాలు వేసినప్పుడు ఆ దావా అయిపోవాలంటే ఒక ఫైనల్ కావాలంటే మినిమం 5 ఏళ్ళు పట్టేటటువంటి పరిస్థితి, మ్యాక్సిమం ఇంకా 10 ఏళ్ళు పట్టేటటువంటి పరిస్థితి. ఆ లోపల జరగనటువంటి పనులు జరిగిపోతా ఉన్నాయి. చాలామంది కేసులు వేసినటువంటి వ్యక్తులు తెచ్చుకోవడం, ఎవరి మీద వేసిరో వాళ్ళు తెచ్చుకోవడం, లేదు న్యాయం జరగటం ఆలస్యం అవుతా ఉంది. అందుకనే దీన్ని బైపాస్ చేయటం కోసం ఒక ఆర్బిట్రేషన్ అనేటువంటి ఒక చట్టాన్ని ఆర్బిట్రేషన్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆర్బిట్రేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సమస్యని 1 సంవత్సరం లోపల పూర్తి చేయాలి. ఆ ఓడిపోతామా గెలుస్తామా అనేటువంటిది 2 విషయం. కానీ ఒక పంచాయతీ, ఒక డిస్ప్యూట్, ఒక సమస్య, ఒక కేసు, ఒక భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్యని తొందరగా క్లోజ్ చేసుకోవాలి అని అన్నప్పుడు తొందరగా క్లోజ్ చేయడానికి ఆర్బిట్రేషన్ అనేటువంటి ఒక మంచి వేదిక లాగా ఉపయోగపడుతుంది. ఏంటి మరి ఆర్బిట్రేషన్ అన్నప్పుడు ఎవరు చేయాలి? ఒక 2 పార్టర్స్ మధ్యన పంచాయతీ వచ్చింది. ఒక పార్టర్ బై ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఏమని ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకోవచ్చు. అయ్యా, నాకు పలానా ఎక్స్ అనేటువంటి వ్యక్తితో పంచాయతీ ఉంది, నేను ఆయన ఇద్దరం కలిసి ఒక వ్యాపారం చేసినాను, కానీ ఈ రకంగా ఇబ్బంది వచ్చింది, కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నిన్ను ఒక ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక అడ్వకేట్ కావచ్చు, జడ్జి కావచ్చు, లేకపోతే చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఆయనని అపాయింట్ చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే మీ ప్రతివాదికి నోటీస్ పంపించేసి ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి ఎవరెవరి కాడ ఏ రకమైనటువంటి మెటీరియల్ ఉంది, ఎవరెవరి కాడ ఏ రకమైనటువంటి సాక్ష్యం ఉంది అని చూసి దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక ఆర్బిట్రేటర్ అవార్డు పాస్ చేస్తారు. సంవత్సరం లోపల అవార్డు పాస్ అయితే ఆటోమేటిక్గా అవార్డు ప్రకారంగా అవతల వ్యక్తి వినుకోలేదనుకోండి, ఆ అవార్డు ఒక కోర్టు ఇచ్చినటువంటి ఒక డిగ్రీ లాంటిది. అది కూడా ఆ అవార్డు డిగ్రీ 2 సమానమైనటువంటి డిగ్రీ. ఒక జడ్జి ఇచ్చినటువంటి డిగ్రీకి ఎంతైతే వ్యాలిడిటీ ఉంటుందో, ఒక కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీకి ఎంతైతే వ్యాలిడిటీ ఉంటుందో, ఒక ఆర్బిట్రేటర్ పాస్ చేసినటువంటి ఒక అవార్డు కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ అవార్డుని మనం తిరిగి మళ్ళీ కోర్టులో వేసుకొని ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేటువంటి పేరుతో వేసుకొని మనకు కావాల్సినటువంటి పనులు చేసుకోవచ్చు. ఈ మధ్య చాలామంది భాగ పంపకాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సమస్యలు వస్తారు. తండ్రి తాత నుంచో ఆస్తులు వారసత్వంగా ఆస్తులు వస్తాయి. వచ్చినప్పుడు 1-2 ఎంజాయ్ చేస్తాం, మిగతా భాగస్వాములకు మాట ఇవ్వటం లేదు, బిడ్డలకి ఇవ్వట్లేదు, కొడుకులకి ఇవ్వట్లేదు. అట్లాంటి వాళ్ళు కూడా మనం ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకొని ఆర్బిట్రేటర్ ద్వారా ఈ పార్టీషన్ సూట్ కూడా మనం
అతి తొందరగా క్లోజ్ చేసుకోవడానికి అవకాశాలు. అందుకనే ఆర్బిట్రేషన్ అనేటటువంటి దానితో సమయం తక్కువ సమయంలో కేసులు డిస్పోజ్ అయితే దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. తొందరగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ అనేటువంటిది ఒక మంచి ఆయుధం. ఆ యాక్ట్ని ఉపయోగించుకోండి, ఆర్బిట్రేటర్లను అపాయింట్ చేసుకోండి, మీరు అవార్డ్స్ తీసుకోండి, తొందరగా సత్వర న్యాయం పొందండి అని చెప్పేసి తెలుపుతున్నాను. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.